తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆ పార్టీ పట్టణ కన్వీనర్ వడ్డెబైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్లుగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని స్మరించుకున్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు చేపట్టిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలే నేటి ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టతలు ఉంటాయన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పట్టణ కన్వీనర్ వడ్డెబైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు నజీరుద్దీన్ బాబా, పార్లమెంటు ఉపాధ్యక్షులు మాన్య నాయక్, మండల పార్టీ కన్వీనర్ చిలకల వెంకన్నం, దళిత విభాగం ప్రతినిధి నూకపంగు కాశయ్యం, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చా సైదులు, టీఎన్టీయూసీ ప్రచార కార్యదర్శి ఉప్పలపాటి గోపాలకృష్ణ, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి గంధం శ్రీనివాస్, రాష్ట్ర వాణిజ్య సెల్ ఉపాధ్యక్షులు ఏచూరి అనంతరాములు, పార్లమెంటు బీసీసీఎల్ అధ్యక్షులు చవల వెంకటేశ్వర్లు, పార్లమెంట్ సోషల్ మీడియా అధ్యక్షులు రావిరాల నాగేందర్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు బొంగరాల మట్టయ్య, మండల నాయకులు పొట్ల శంకర్రావు, గర్దాసు ప్రభాకర్, దాసోజు కాంతాచారి, టీఎన్టీసీ నాయకులు పోనుగంటి వెంకటేశ్వరరావు, కనకయ్య, చెన్నయ్య, బొల్లెద్దు నవీన్, అనుముల సైదులు, పొల్లేపల్లి గోపయ్య అభిమానులు పాల్గొన్నారు. అంటే గుర్తొచ్చే పేరు పేదోడి కంచంలో అన్నం అయ్యారు. తేనెదరాసపు పసిపాపే మీరు, తెలుగు గడపల్లో పసుపై ఉన్నారు. జగమెరుగని తీరు యుగ పురుషుడు మీరు, భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు ఎన్టీఆర్. ఓ ఎన్టీఆర్, ప్రతి ఇంటిలోన ఒంటిలోన భాగమయ్యారు. ఎన్టీఆర్, ఓ ఎన్టీఆర్, నీలాంటి గనుడు పుట్టరింక ఇంకో మారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదినం. అన్నగారు జీవితం ప్రజల కోసం, పేద పొడుగు బలహీన వర్గాల కోసం, పేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా చెప్తున్నాం. అన్న ₹2 కిలో బియ్యం ఇచ్చి యావత్ భారతదేశంలో ఏ నాయకుడు చేయని సరికొత్త పథకాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ పథకమే ఈ రోజుల్లో కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఆదర్శమైంది. గూడు నీడ అని గూడు నీడలతో ముందుకు వచ్చి ఎంతో గిరిజన హరిజన వర్గాలను ఆదుకున్న మహానాయకుడు ఎన్టీ రామారావుని ఈ తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన ఖ్యాతి కీర్తి సగదని తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. చూడండి, ఎన్టీ రామారావు సమాజం ఒక దేవాలయం చెప్పిన మహానుభావుడు ఆయన. ఈ ఎస్టీ ఎస్సీ బీసీలకి ఉద్యోగం తెచ్చి మహానుభావుడు ఆయన. ఈ మండల వ్యవస్థ పెట్టింది ఆయన. పటేల కుటుంబ వ్యవస్థ తీసింది ఆయన. ఎప్పుడే ఉంచుకోండి, తెలుగుదేశం పార్టీ బడుగు వర్గాల ఒక పార్టీ ఉంది. ఏ కొల్ల ఉండదు. ఇప్పుడైనా చూడండి, తెలుగుదేశం తెలంగాణ లేదంటూ లేదు చూపిస్తాం. చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతుంది ఏపీలో. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించిన నాయకులు మన ఎన్టీ రామారావు గారు. అదే తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు కూడా అదే స్ఫూర్తితో ముందుకు పోతున్నారు. రామారావు గారు పార్టీ పెట్టడానికి కూడా ₹2 కిలో బియ్యం అనేది ముఖ్యమైన విషయం. అడుగు బలహీన వర్గాలు స్థితి కోసం ముద్ద కోసం అల్లాడుతున్నప్పుడు ₹2 కిలో బియ్యం, చేనేత వస్త్రాలు ప్రతి ఒక్క కుటుంబానికి రామారావు అందించినారు. రాజకీయం అంటే ఏందనేది ప్రతి ఒక్క యువకునికి కానీ, ప్రతి ఒక్క రైతాంగానికి కానీ రాజకీయం అంటే ఇట్లా ఉంటుందా అనేది అర్థమైంది. సమాజమే దేవాలయము, ప్రజల్లోకి వచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన స్థాపించిన పార్టీని ఆయన
స్థాపించిన పార్టీని ప్రజలు నాయకులు అవినీతి లేని పాలనగా ఇప్పటి వరకు పరిపాలిస్తూ వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీనని మేము సగర్వంగా చెప్పుకోగలం. మేము తెలుగుదేశం కార్యకర్తలను సమాజానికి తెలుగుదేశం కార్యకర్త వెన్నుముఖంగా ఉంటాడని ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు మిర్యాలగూడలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఈరోజు పక్కన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలు లేచి నివాళులర్పించడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. తెలుగు జాతి బతుకున్నంత వరకు ఎక్కడ ఉన్న రాష్ట్ర దేశం నలుమూలలో ఉన్నా కానీ తెలుగు వాళ్ళమని గొప్పగా చెప్పుకునే పేరు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎప్పుడు మనం బతుకున్నన్ని రోజులు తెలుగు జాతి బతుకున్నన్ని రోజులు మనం గుర్తుపెట్టుకునేలేము. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు శుభాకాంక్షలు చేస్తూ మహోన్నతుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి వారు ఉపలగిన వర్గాల వారికి ఆశ రాజకీయ నివాళులర్పిస్తూ తెలుగువారి గుండెల్లో అన్నగా నిలబడ్డ మన అధినాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఇచ్చేసిన